ఒక్కసారిగా ఆకాశం నల్లగా మారిపోయింది. ఘోరమైన తుఫాను మొదలైంది. కళ్ళు కనబడనంత భారీ వర్షం. తలదాచుకోవడానికి ఒక చీకటి గుహలోకి దూరాం. మీరు చూస్తున్న ఈ దట్టమైన అడవి మమ్మల్ని ప్రాణాలతో వెనక్కి రాణిస్తుందో లేదో తెలియదు. ఈ కౌండిన్య అడవుల మధ్యన అడుగుపెట్టాం. ఈ దారుణమైన చీకటి మూలల నుంచి ఏదో వింత వింత శబ్దాలు. ఈ ప్రాంతమంతా కూడా ఏనుగులు, చిరుతలు మరియు అడవి పందుల అడుగుజాడలతో నిండి ఉంది. రాబోయే 24 గంటలు మేము ఈ దట్టమైన అడవిలో బ్రతికి బయటపడతామా? ముందుగా మేము ఈ భారీ తుఫాన్ నుంచి మమ్మల్ని మేము రక్షించుకోవాలంటే ఒక షెల్టర్ తప్పకుండా నిర్మించుకోవాల్సిందే. ఆహారం తయారు చేసుకున్న తర్వాత ఏదైనా ఎత్తైన ప్రదేశం వెతుక్కోవాలి. మేము ఈ తుఫాన్ మరియు ఈ అడవి జంతువుల కంటపడకుండా 24 గంటలు ఎలా గడిపామో ఈ వీడియో చివరి దాకా చూసి తెలుసుకోండి. హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. మరో అడ్వెంచర్తో మేము ముందుకు వచ్చేసాం. ఇంకా దగ్గర ఇంకా 8 కిలోమీటర్లు పోవాలి మనం అడవిలోకి. విన్నప్పుడు పోయేలోపు మబ్బు అయిపోయాను. చాలా మబ్బు అవుతుంది. సగం దూరం వచ్చాంటాం. సగం దూరం అర్థం పోవాలంటే ఇంకా దగ్గర ఒక 5 కిలోమీటర్లు పోవాలి. ఇంకా మహా డేంజర్ రేపామా చూడ. చాలా దూరం నడిచాక తాగడానికి నీరు అయితే కనిపించింది. ఈ అడవుల్లో కనిపించే జర్రులు సాధారణంగా ఇంటి దగ్గర ఉండే జర్రుల కంటే చాలా పెద్దవిగా, ఇంకా చాలా విషపూరితమైనవిగా ఉంటాయి. ఇంకా ఈ జర్రి కరిస్తే విపరీతమైన నొప్పి, వాపు వచ్చే అవకాశం ఉంది. ఆ నొప్పి రోజంతా నరకం చూపిస్తుంది. ఇంకా కొన్నిసార్లు జ్వరం కూడా రావచ్చు. అదిగోండి, అక్కడ కనిపించే కుక్కలు అడవిలోనే తిరుగుతూ వేటాడుతూ ఇక్కడే బ్రతుకుతూ ఉంటాయి. వీటితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. జూజు ఇది ఇక్కడ ఏదైనా కనిపిస్తే అడవిలో వాటిని పట్టి తినేదన్నమాట. ఇది అడవిలోనే ఉంటాయి. ఇవి పోతా ఉంది. నా వెనుక కనిపిస్తున్న ఆ కొండ చూడండి ఎంత బాగుందో. ఆ కొండ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. ఇలాంటివి అక్కడ చాలా అంటే చాలా రేర్గా కనిపిస్తుంది. ఎంత బాగుంది చూడండి. ఆ కొండ ఈ పక్క కొండ మధ్యలో నీళ్ళు, మధ్యలో ఏటైతే ఉంటుంది, కింద నీళ్ళు పోతుంది బాగా. ఎంత బాగుందో చూడండి. చుట్టూ దట్టమైన అడవి, ఎటు చూసినా వింత వింత శబ్దాలు వస్తున్నాయి. అడుగు తీసి అడుగు వేయాలంటేనే భయంగా ఉంది. మాట్లాడు కాదు, అదేం కుక్క నక్క మాదిరి ఉంది. ఇంకా ఫైనల్గా చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇంతసేపు దారిలో భయంకరమైన జర్రులు, పాముల మధ్య చాలా జాగ్రత్తగా వచ్చాం. ఇంకా ఈ అడవిలో డేంజర్ మాత్రమే కాదు, చాలా అందమైన ప్రకృతి కూడా ఉంది. అడేమో చూడా, అడేదో రాహినారు చూడనా. ఏమది రాహినది ఆడ? ఏమో రాహినారు, ఆవులమ్మ కృష్ణప్ప అనేమో రాహినారు. ఆపకేమో ఓమం ఆదిశేషు ఏమో చేతపడి చేసినాడు. ఆపకేమో తిన్నా చేతపడి మారేమో రాహినారు. అసలైన అడ్వెంచర్ అంటే ఇదే. చూశారు కదా ఎంత పెద్ద విశాలమైన బండపైకి చేరుకున్నామో. ఇక్కడ సీతాకోక చిలుకలు చూడండి. ఒక పక్క నుండి స్వచ్ఛమైన అడవి నీరు ప్రవహిస్తుంటే మరోవైపు వందల సంఖ్యలో సీతాకోక చిలుకలు. అడవి అంతా ఇంత అందంగా, ఇంత ప్రశాంతంగా ఉంటుందని అసలు ఊహించనే లేదు. ఈ లొకేషన్ మీకు కూడా నచ్చి ఉంటే ఇప్పుడే లైక్ కొట్టండి. కానీ ఇంతటితో మన అడ్వెంచర్ అయిపోలేదు. ఇంకా మనం ఫుడ్ చేసుకోవడానికైతే వెళ్ళాలి. హాయ్ గాయ్స్, అక్కడ ఫుడ్ చేసుకుందాం అనుకుంటే అక్కడ ఎండ తీవ్రంగా ఉందని ఇంకా వేరే ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడైతే నీట్గా ఉంది, చెట్లు అంతా ఉన్నాయి. చూడండి, ఈ ప్లేస్లోనే మనం ఫుడ్ చేసుకుని తినబోతున్నాం. ఇప్పుడు సూపర్గా ఉంది.
చేపలు ఉన్నాయి, పాము కూడా ఉంటాయి. ఇస్తానమ్మా. ఏం ఫుల్ కవర్ ఈయనకి హెల్త్ బాగాలేదు, అయినా హెల్త్ ఒకేసారి ఒకే మాట వచ్చేసినాడు. ఎవరు పిల్లకి ముందు వచ్చేసినాడు, అదే గాయ సార్ ఒక వేసుకుంటాను. ఏమదే బాగుందా? ఏడది వాటర్ ఆ పిల్ల అడవిలో గాయస్ ఇప్పుడు చికెన్ సరిగా చెప్తాను, చెప్పులు తీసేసేది గాయస్. ఇప్పుడు చికెన్ గాయస్, ఇప్పుడైతే చికెన్ అయితే పెడతాను. ఆలు పెట్టుకుందాం, 10 నీళ్ళు బాగుపోతాయి గాయస్. ఇక్కడ కనిపిస్తుంది నెండ్రకాయ పీత. గాయస్ పీతలు అంటారు, మీరు మామూలుగా పీతలు అంటారు, మేమైతే నెండ్రకాయలు అంటాము. అది ఇదినా రాయి, అది దీని లోపల ఉంది గాయస్, అది నెండ్రకాయ. వస్తుంది బయట అది సామాన్యంగా రాదు, లోపల ఉంటుంది. కనిపిస్తుందా? వెళ్ళిపోయాది లోపలికి, వెళ్ళిపోయి చాలా లోపల ఉన్నట్లున్నాడు. ఇంటి పొద్దుకు కనిపించా గాయస్. ఈడుండయి చూడండి, ఈడుండయి చూడండి, 2 ఉన్నాయి పీతలు. నీళ్ళు లోపల ఉన్నాయి, ఇది ఎక్కువ ఫ్లో ఉండడం వల్ల కనిపిస్తలేదా? ఉండండి, ఈడు కనిపిస్తుండే చూడండి మీకు, ఈడున్నది. కొట్టేద్దాం ఉన్న గైస్, పొట్టుకుంటాను కాసేపు. అది అటుకి వెళ్ళిపోయినాయి, అదే గైస్. ఈడున్న గైస్, గైస్ ఇక్కడ ఉంది చూడండి పీతలు అంటారు అనమాట. అది పట్టుకోవడానికి పోతా అంటే ఏడపోతా ఉంది అది. ఇంకా ఒకటి ఉంది ఈడ, నీళ్ళు లోపల ఉంది. ఉన్నాండ పట్టుకొని చూపిస్తాను ఒకసారి, ట్రై చేస్తా చూడండి. పట్టుకొని వేస్తుంది, అది కొరికేకి ట్రై చేస్తా ఉందని, కానీ దానివల్ల కొరికేకి వేయాలన్నమాట. అది నానో పీత పిల్లిది వదిలేదమ్మా, అది వదిలేస్తుంది. మామూలుగా పీత రసం పెట్టేస్తాను గాయస్. అక్కడ చూడండి, మా ఆయన అయితే చికెన్ కడుగుతున్నాడు. నార్మల్గా ఇక్కడ ఎక్కువ వాటర్ అయితే ఉంటుంది. ఈ మధ్య వర్షం పడకుండా వాటర్ అయితే చాలా అంటే చాలా తక్కువగా వెళ్తుంటాయి. ఉన్నదైతే సరిపోతుంది, పర్లే బెటర్గానే ఉంది ఇదంతా. వ్యూ బాగుంది ఇక్కడ, సూపర్గా ఉంది. వర్షమా వస్తానా? ఏమన్నా ఇప్పుడు చేసేదా? చికెన్ తందూరి, చికెన్ కబాబు. గాయస్, ఎప్పుడన్నా కొండకి ఎదురు చూసినారా? ఈడుండే చూడన్నా, చాలా అంటే చాలా పెద్దది. ఒకసారి చూపిన ఇది ఎంత పెద్దగా ఉందో. ఎట్లుందా గాయస్? బాగుంది, సూపర్గా ఉంది. బాగుందా? సాంబార్ ఇంకా సూపర్గా ఉంది. బంపర్ అని చెప్పు నల్లా తీసుకో. గాయస్, ఇంక ఇక్కడ ఫుడ్ చేసుకుని రాత్రికంతా ఇంకీడే ఉంటాము. రాత్రికీడే ఫుడ్ తినేసి ఇంకా మనం అప్పుడే చూసిన ప్లేస్కి అయితే వెళ్ళి రాత్రి అంతా అక్కడే స్టే చేయబోతున్నాము. గాయస్, మేము ఎప్పుడైనా కానీ అడవికి వచ్చినా ఎక్కడైనా వెళ్ళి ఎక్కువ బండి మీద అయితే తింటాం మేము. గాయస్, సడన్గా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది చూడండి ఒకసారి, అప్పుడే ఉన్నట్లేదు. వర్షం పడేలా ఉంది ఫుల్. ఏమన్నా ఇట్లా దిగింది వానబ్బా. ఎన్ని ముద్దలు చేస్తున్నారా? ప్రామిస్ ఉందా? 3 ప్యాకెట్లు వాంచు వాంచు ఇంకా వాంచు, చెప్పదుగా ఉంది. వాన వచ్చేలోపే వాంచు.
భారీ అతి భారీ వర్షం వచ్చే మాదిరి ఉంది. ఆలోపి తినేసి ఫస్ట్ వాడు గూ ఉంటుంది, ఆ గూలో ఉండేది మేము ఇప్పుడు పోయి వేరే ఆప్షన్ లేదు. గాయస్ ఇది యాదో జీవి ఇంత జీవి వచ్చింది వీడికి. గాయస్ చూడండి ఒకసారి వాన పడుతా అంటే వ్యూ ఎంత బాగుంది ఇటు. ఇంకా వేరే లెవెల్ వ్యూ నిజంగా. ఆహా నా గాయస్ వర్షం మరీ భారీగా అంటే జోరుగా పడడం లేదు, తుంపర్లు అయితే పడతా ఉన్నాయి. ఏమన్నా ఇది వాన ఆడు చూడు ఒకసారి ఎట్లా పడుతుంది. ఓహో శంకరనా అది కాదు నాను ఇదినా మునుగుమాన మాత్రం చూడు ఏమో. గాయస్ ఇప్పుడు మేము షెల్టర్ అయితే ప్రజెంట్ మనకి షెల్టర్ అయితే లేదు, ఈ గూళ్ళోనే ఉంటాము. చూడండి ఎవరెవరో పేర్లంతా రాసినారు. మామూలుగా అడవికి ఎవరన్నా వస్తే ఇట్లా పేర్లు రాసి వెళ్తారు వాళ్ళు గుర్తుగా. అదంతా పక్కకు పెడితే ఇక్కడ పాములు అయితే ఉంటాయి, పెద్ద పెద్ద పాములు అయితే ఉంటాయి, రక్త పంజర్లు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము నైట్ అంతా ఇక్కడే స్టే చేయబోతున్నాం. ఇక్కడ మనం ఆరాంగా పనుకోవచ్చు. చూడండి ఈ పక్క వర్షం పడుతుంది, కానీ ఈ పక్క అయితే వర్షం పడడం లేదు. ఇక్కడైతే స్టే చేయొచ్చు మనం. చూడండి ఇదంతా ఇక్కడ పనుకుందాం కొందా రాత్రికి. ఒకవేళ జోరుగా వాన పడితే కూడా ఈ కిందికి నీళ్ళు వచ్చినట్లుంది చూడి, ఇదంతా పోయింది. వస్తాయి గట్టిగా వస్తాయి. మనం ఏమన్నా నీళ్ళు రాకుండా ఉండేదా ఉండాలి కదా. ఏముంది పాములు చూడండి లోపల అంతా ఎట్లుంది. పాములు ఏమైనా తోలుకు పోయి కదా గబ్బిలు ఇడే ఉండేది కదా. ఏ మాటలు తాటేస్తే నేను ఎట్లా వచ్చేది. దీంట్లో ఉంటాయి కదా చేపల. లోతు ఏం నెడం లోతు ఉంటుందా? నీళ్ళు పోసుకుందాం ఇప్పుడు. ఏం వాన పడితే అట్లా పోసుకుందాంలే. నా జోరు అవుతుందా వాన. అదే ఇంకా ఆడికి పోదాం పదా. ఆడికి వెళ్ళిపోదాం ఆ గుళ్ళకి. ఇంకా గుహలోకి వెళ్ళిపోవాలి మనం అనమాట. రానన్నా జోరు అవుతున్నావు నా. మనం ఫైర్ క్యాంప్ వేసుకోలేదు నా. ఇంకే ఆడికి ఎట్లంతా తెరిచిపోతాయా. కాదు అటు చూడి చెట్లు అంతా ఇరిగిపోయినాయా. వానకు ఎట్లా ఇరిగిపోయినాయి. వానికి వానకు గాలికి ఇరిగిపోయినాయి. పెద్ద చెట్టు అదేదో ఎంత పెద్ద మొద్దు చెట్టు, ఎంత పెద్ద చెట్టు ఇరిగిపోయింది. సరే ఆడికి వెళ్ళిపోదాం. వాన ఎక్కువ అవుతాం తడిస్తే మళ్ళీ హెల్త్ బాగా కోల్డ్ అయిపోతాం అంతే కథ. గాయస్ ఇప్పుడు మనము టెంట్ వేయడానికి కెటల్కి అయితే పోతున్నాం. అంటే షెల్టర్ వేయలేడా. రెండు తమర్లు అయితే కావాలా మాకు. ఆ తమర్లకి అయితే వచ్చినాము, కానీ కరెక్ట్ తమర్లు అయితే కనిపిస్తలేదు మాకు. దాన్ని వెతికి దొరికిన తర్వాత అయితే కొట్టాలా మేము. గాయస్ ఇదైతే సరిపోతుంది మాకు. తమరుగా ఉంది చూడండి, ఈ రెండు లాగా ఉంది కదా. దీని అయితే మేము కొట్టుకుంటే మాకు సరిపోతుంది. దీన్ని కొట్టినా గాయస్ ఒకటైతే రెడీ. మనం ఇలాంటివి ఇంకా 2 రెడీ చేసుకోవాలా.
గాయస్ ఇప్పుడే చాలా మబ్బు అయిపోయింది, ఇంకా ఫుడ్ అయితే చేసుకుంటున్నాము. చూడండి ఏం నా ఫుడ్ చేస్తానుగా. అన్నం పెట్టినా ఫస్ట్ అన్నం చేసుకునేసి ఇంకొక 20 నిమిషాలు అయిపోతుంది అన్నం. అన్నం చేసుకొని తినేసి పైకి ఎక్కేద్దాం. దాని పైకి ఎక్కేస్తే ఏమొచ్చినప్పుడు ఈ గుట్టు పైకి ఎక్కేస్తే ఏమొచ్చినప్పుడు మనకి ఏం భయం ఉండలే. కాదు అప్పుడే వానపడు ఎట్లా ఇవి మండలది అనుకుంటాం, ఎట్లంతా మండిపోయి కదా. ఏరోలోకి అయిందా? ఇంకా లేదు, ఇంకా కాసేపు కావాలా. బిన్నెస్ వేసుకొని పోలరు ఇంకా తినేసి ఫస్ట్ ఇది ముందే డేంజర్. పైకి వెళ్ళి నాకు తెలిసి ఆ గుట్టు పైకి వెళ్ళిపోతే సరిపోతుంది. అదే దాని ముందుకు వెళ్ళిపోదాం. దాని ముందుకు వెళ్ళిపోదాం. గుట్టు మీద వెళ్ళిపోదాం కదా. చూడు ఎండిపోయింది ఈ పక్క తాముగా. ఆయన ఎట్లా మండుకొనేసా, 1/2 అవర్ అయ్యేది దీన్ని మండించేదానికి. ఇట్లా మండింది గొప్ప పొగరసం. పొగ ఎక్కువ టైము 7 గంటలు అవుతుంది. మనం ఎప్పుడు చేసి తినేది ఇంకా అదైతేనే అయిపోయా. ఏమో ఏడుంది ఎలుక? ఎలుక వెళ్ళిపోయినా లేదు, ఆడుతుంది. అది ఎత్తుకోపోయి తింటా ఉన్నా. ఓ ఆడుతాను కనిపించలే కెమెరా. గైసిడా తింటా అంటే చిన్నది అది ఆడిపోతుంది ఎలుక. ఆడిపోతుంది. నేను తింటా అంటే మా దగ్గరికి వస్తుంది. అది భయం, అసలే భయం పడడం లేదు. అది మా దగ్గర డైరెక్ట్ మా దగ్గరికి వస్తుంది. ఫుడ్ స్మెల్ ఏమో పోయినట్లుంది. కొట్టుకోడు కూర్చోట గంటేదా వెంటాడు ఉంది. చేయడా నీళ్ళు కనిపించు. నిలబడి అవ్యా బాహుబలి సినిమాలో పోయినట్టు పోతాం కదా అంతా. అట్లా నీళ్ళు అగ్గి అన్నారు. ఇంకొకటి పోయింది దానికి అన్నీ పోయేదే. ఈ గుహలోని రాత్రి అంతా ఉంటారు వీళ్ళు, ఆవులు మేపుకునేడే ఉంటారు. ఏమైపోయినా అంత పొట్టి తినేసినారు అంత నవ్వు. ఇల్లోకే ఒప్పుదాం రా ఆడా. ఏమన్నా అంత ఫాస్ట్ పోతుంది అది నువ్వు? అసలు అది కెంటికి కనిపించకుండా గాలి వేగంగా పోతుంది. ఉన్నదే అది దొంగ ఆల్రెడీ. దొంగది ఆల్రెడీ. అదే ఇంకా అనిపించలేదు నాదే. అది ఇట్లా ఇట్లేమో ఇట్టేమో వచ్చినాయి బండికి. లేదంటే ఈ దీంతో అనిగి ఉంటుంది అదే చెత్తలో కనిపించాలి అట్లది. ఇంకేడు కనిపిస్తుంది. గాయస్ చేపలు పట్టేకి అయితే వచ్చాము. టైం దగ్గర 11 గంటలు అయితే ఉంది. చేపలు అయితే ఒకటి కూడా దొరకలేదు ఇంకా మాకు.
ఓ అబ్బా ఏం నేను ఉన్నాయి బ్యాటరీ ఎట్లా టచ్ చేయి బాగా ఉన్నాయి నన్ను లెక్క లేకుండా ఉన్నాయి ఇక్కడ దేవికి ఏమన్నా తెచ్చుకొని బాగున్నాయి నువ్వు ఇంకి సార్ బాగుంది నువ్వెంత పెద్దవైతే ఆడుచుడు ఎట్లా అనిగాడాయా బొమ్మన పులుసులో ఇది రాతిపురుకులో ఎట్లుంటాయి తెలిసినవా మన అన్నం తిన్నట్లు గణిచి కట్టి తిన్నట్లుంటాయి భలే ఉంటాడు తినే కదా టేస్ట్ తలకాయలు వేయకపోతుంది ఇక్కడే తిన్నాను మొత్తం అది ఆడుచుడు నా మొత్తం అంతా అవి ఉన్నాయి ఇక్కడైనా నువ్వు పెద్ద కూడా ఉంటుండే నువ్వు పెద్ద ఉంది ఇక్కడ కాదురా లెక్కే వీడు లెక్క లేకుండా ఉండే చేపలు ఎంతలా ఉంది రాత్రి మెచ్చుకొని చూడు లైక్ చెప్పులు మెరికి కదా ఓహోహో బాగా బ్యాటరీ అయినట్లేనా ఇప్పుడు ఒకటి కూడా దొరికెళ్ళి మొత్తం అంతా అవే ఉన్నాయి నెరకిళ్ళు అంతా అవే ఉన్నాయి ముద్రం ముద్రం అవి ఉండేతో అవి ఉండేలే ఓకే గాయస్ టైం అయితే 12 గంటలు అయిపోయింది ఇంక పడుకుంటున్నాము మార్నింగ్ కలుద్దాం బాయ్ హాయ్ గాయస్ ఇంక మార్నింగ్ అయిపోయింది వ్యూ చూడండి ఎంత బాగుందో ఇది పొద్దున్న వ్యూ ఎంత బాగుందో చూడండి మా అన్న వాళ్ళు ఇంకా నిద్ర లేదు రాత్రి అంతా ఈడే పడుకున్నాం మేము మా అన్న వాళ్ళు అయితే ఇంకా నిద్ర అయితే లేలే సూపర్గా ఉంది 2 నుంచి ఇలాగే ఇక్కడ చూడండి, వర్షం పడి వచ్చే నీటి ప్రవాహానికి ఈ చింత చెట్టే విరిగి పడిపోయింది. అంటే మీరే ఊహించుకోండి ఎంత పెద్ద వర్షం పడిందో. ఓకే గైస్, ఇంక ఫైనల్గా మొత్తం క్యాంపింగ్ అయితే అయిపోయింది. ఇంక రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇంకొక 2 కిలోమీటర్లు వెళ్తే మేము ఇంటికి వెళ్ళిపోతాము. ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాకు బాగా నచ్చింది. క్యాంపింగ్లో రాత్రి అంతా ఉన్నాము. చేపలు పట్టేకైతే ట్రై చేసినాము కానీ చేపలు అయితే దొరకలేదు. మొత్తానికి ఉండే దాంట్లో ఫుడ్ దాంట్లో అడ్జస్ట్ చేసుకుని తినేసి ఇంక వచ్చేసినాము. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.